ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం అక్రమ రవాణాని పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ చాలాసార్లు దీనిపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే నిజమైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలిస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ ఇదే సమస్య తప్పడం లేదు. కాకినాడ పోర్టులో పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస తనిఖీలు చేస్తున్నా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యంతో వెళ్తున్న ఓ సౌత్ ఆఫ్రికా షిప్ ను కలెక్టర్, ఎస్పీ చేసి మరీ పట్టుకున్నారు. ఈ షిప్ లో దాదాపు 640 టన్నుల అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ షిప్ ను పరిశీలించేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్తున్నారు. సౌత్ ఆఫ్రికా షిప్ తో పాటు షిప్ కు లోడును తరలించే లాంచీలో కూడా వేలాది టన్నుల బియ్యం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో దాన్ని కూడా పవన్ కళ్యాణ్, మనోహర్లు కలిసి పరిశీలించబోతున్నారు. ప్రభుత్వం ఎంత కట్టడి చేస్తున్నా రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు రైస్ మాఫియా తరలిస్తూనే ఉంది. అది కాకినాడ కేంద్రంగా భారీగా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్న లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ను అధికారులు గుర్తించారు. వీరికి అడ్డుకట్ట వేయడానికి స్వయంగా రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ నేరుగా పరిశీలించబోతున్నారు. అనంతరం దీనిపైన తీసుకోవాల్సిన చర్యలపై అక్కడికక్కడే అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయబోతున్నారు. పవన్ కళ్యాణ్ టూర్ తర్వాత అయినా ఈ అక్రమ బియ్యం రవాణా ఆగుతుందా చూడాలి మరి.